హేట్ స్పీచ్ గురించి నిన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గడ్డం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫలితాలు మాత్రం అంతే గొప్ప స్థాయిలో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయాలనేది కోరుతున్నాం. ఎందుకనంటే యావత్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చాలా రోజులుగా జరుగుతూ ఉన్నాయి. ఆ రెచ్చగొట్టే వాళ్ళలో సగం మంది ఆంధ్రాలో వచ్చినటువంటి వాళ్ళే, సగం మంది కాదు మెజారిటీగా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాషకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి డిబేట్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కనీసం వాళ్ళకు వ్యతిరేకవాదులు, ఇప్పుడు రాకేష్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడే భాష ఒక రకంగా ఉంటుంది. కానీ ఆంధ్ర నుండి వచ్చినటువంటి వాళ్ళకు కేవలం టార్గెట్ రాజకీయాలు. వాళ్ళు హేట్ స్పీచ్కి సంబంధించినటువంటి విషయంలో చేసే ఏది కూడా ఏ పని కూడా అది ఇక్కడ నుండి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి చాలామందిని రెచ్చగొట్టి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్సర్లుగా తయారు చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీలలో, వాళ్ళ ఫేస్బుక్ పేజీలలో ఈ తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ బిడ్డల మీద విష ప్రచారం చేసే స్థాయికి వాళ్ళని రెచ్చగొట్టి వదిలేశారు. అందులో మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, మళ్ళీ వాళ్ళు చౌదరులు, వాళ్ళు అగ్రకులాలు, వాళ్ళు కమ్మలు, మన రెడ్డిలే ఉంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు మొత్తానికి వెళ్ళారు. ఇక బీసీలు ఒకరిద్దరు బీసీలు ఉంటారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ఇవ్వడం. వాళ్ళు జర్నలిజం పేరుతో చేసేటివి రెచ్చగొట్టే ముచ్చట్లే, వాళ్ళు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని చేసేటివి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలే, వాళ్ళు హేట్ స్పీచ్ని ప్రమోట్ చేస్తూ రెచ్చిపోయిన తర్వాత దానికి ఎదురుగా ఎవరన్నా మాట్లాడే వాళ్ళు వచ్చేది ఉంటే వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెడతారు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయనంటే తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టి రెచ్చిపోయినటువంటి ప్రజలను అడ్డం పెట్టుకొని బీజేపీ తెలంగాణలో అంటే అధికారంలో రావాలనే కుట్రలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. కానీ తెలంగాణ ఉద్యమాలకు పురిటిగడ్డ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలంగాణ రాజకీయాలు తెలుసు, ఎదురు తిరిగేటువంటి సత్తా ఉంటుంది. వీళ్ళందరూ కలిసి తెలంగాణలో తప్పకుండా ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి హేట్ స్పీచ్ని తయారు చేసి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, ఇక్కడికి బీజేపీని ఏ దారిలో తీసుకురావాలని ప్రయత్నం చేసే వాళ్ళందరికీ తెలంగాణ సమాజం తప్పకుండా సమాధానం చెప్తుంది. అయితే ఈ హేట్ స్పీచ్ని తయారు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హేట్ స్పీచ్కి వ్యతిరేకంగా, అంటే హేట్ స్పీచ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. మేమేం చెప్తున్నామనంటే మీరు కేవలం మీ ప్రభుత్వాలను, మీ పాలకులను ప్రశ్నిస్తే మాత్రమే ఈ హేట్ స్పీచ్కి సంబంధించినటువంటి చర్యలు ఉంటాయా, లేకపోతే ప్రతి ఒక్కరి మీద ఉంటాయా? ఇది చాలా అత్యవసరమైనటువంటి అంశమే అయినప్పటికీ మీరు తీసుకునేటువంటి నిర్ణయం అందరికీ వర్తిస్తా లేదా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక జర్నలిస్టు, ఒక యాక్టివిస్టు, తులసి చంద్ లాంటి వాళ్ళు కానీ, విప్లవశ్రీ లాంటి వాళ్ళు కానీ, అస్మా లాంటి వాళ్ళు కానీ, ఇట్లాంటి అమ్మాయిలు పవన్ కళ్యాణ్నో లేదంటే నరేంద్ర మోడీనో చంద్రబాబునో లేదంటే ఇంకెవరినో, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారినో, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారినో, ఇంకెవరినైనా పర్లేదు, రాజకీయ నాయకులని విమర్శిస్తూ వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు వెళ్ళి సజ్జనార్ లాంటి అధికారులకు కంప్లైంట్లు ఇచ్చినా కూడా వాళ్ళ మీద తీసుకున్న చర్యలు ఏవైతే ఉంటాయో అవేముండవు. ఒక జర్నలిస్ట్ని అర్ధనగ్న బట్టలు వేసి ఆ అమ్మాయిని విపరీతంగా ట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ కంప్లైంట్ మీద ఇలాంటి చర్యలు ఉండవు. వాళ్ళు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోస్టులు పెరుగుతూ ఉంటాయి ఇంకా అమ్మాయి మీద. కానీ ఇదే అధికారులకు, ఇదే సైబర్ క్రైమ్ వాళ్ళకు, ఇదే పోలీస్ అధికారులకు వేరే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, లేదంటే వేరే ఇంకెవరైనా పలుకుబాటు ఉన్నటువంటి వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే వెంటనే చర్యలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలు మాట్లాడితే అసలు దానికి నాకు సంబంధం లేకపోయినా ఎవరికి, నేను ఒక విషయం మీద నా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకుంటే ఇంకెవరో పోయి ఇంకేదో పోలీస్ స్టేషన్లో ఆయన ఉండేది ఒక ఏరియాలో ఇంకో ఏరియాకి పోయి కేసు పెడతారు. ఏమైంది అని అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇట్లా దళితులను అడ్డం పెట్టుకొని అంటే కులవర్గ విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి మా మీద 196 BNSలు, అరే ఇదేంది అని చెప్పేసి చెప్తే నాన్ అవైలబుల్ కేసులు. కేవలం జర్నలిస్టులు ఇది నిజమేనా అని ప్రశ్నార్థకంగా పెట్టినప్పటికీ కూడా కోర్టుకు వెళ్ళేది ఉంటే అరే వాడు అడిగిండు భయ్ నిజమేనా అని అడిగిండు, దానికి కేసు ఎట్లా పెడతారు అని చెప్పేసి కోర్టే అంటది ఆ విషయాన్ని.
కానీ మన దగ్గర ఉన్నటువంటి పోలీస్ అధికారులను వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి వాళ్ళని ఒప్పించి రాత్రి 11 గంటలకు పంపించేయండి, పొద్దుగాల 4 గంటలకు జర్నలిస్ట్ ఇంట్లో కాడ ఈ పోలీసులు అసలు ఏంది ఇది అని చెప్పేసి వాళ్ళే తలబట్టుకునేటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మరి పలుకుబడి ఉన్నోళ్ళకే మీరు తీసుకొచ్చేటువంటి ఈ హేట్ స్పీచ్కి సంబంధించినవి కానీ మిగతావి కానీ చట్టాలు వర్తిస్తాయా లేదనంటే ప్రతి పేదవాడికి వర్తిస్తాయా అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తాము. ఈరోజు కూడా తెలంగాణ అంటే నమస్తే తెలంగాణ పత్రికలో దీని మీదే ఒక వార్త వచ్చింది. రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమంటున్నారంటే ప్రజా జీవితంలో ఉన్నవారి పట్ల ఓ పార్టీకి చెందిన ఐటీ సెల్ రోజు ట్రోలింగ్కు పాటుపడుతున్నది. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి నీచంగా దూషణలు చేస్తున్నది. అలాంటి ఐటీ సెల్ క్షమాపణలు చెప్పే రోజు వస్తుందా? కనీసం జవాబుదారీగా ఉండేటువంటి రోజును మనం చూడగలమా? వరుస నేరాలకు పాల్పడే వారిని వదిలేసి విద్యార్థులను కేసుల పేరుతో వేధిస్తారా? బలవంతులకు ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం అని రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ జర్నలిస్టు చేసినటువంటి కామెంట్స్ని ఈరోజు నమస్తే తెలంగాణలో ప్రచురించడం జరిగింది. నేనేమంటున్నా అంటే రాజ్దీప్ గారు ఏదైతే మాట చెప్పిర్రో ఆ మాటను ఇప్పుడు పెట్టేటువంటి హేట్ స్పీచ్కి సంబంధించిన దాంట్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతుందా? ఇది ప్రశ్న. ఎందుకనంటే ఈ ఈ ఐటీ సెల్లులు పెట్టుకొని ఈ ఐటీ సెల్లు కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఈ ఐటీ సెల్లు టీడీపీకి ఉంది, ఈ ఐటీ సెల్లు బీఆర్ఎస్ పార్టీకి ఉంది, ఈ ఐటీ సెల్లు బీజేపీ పార్టీకి ఉంది. యావత్ తెలంగాణనే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి ఒక ఐటీ సెల్ ఉంది. ఈ ఐటీ సెల్లు ఏం చేస్తున్నాయి? కేటీఆర్ను విమర్శ చేస్తే వీళ్ళు వచ్చి మన అమ్మల్ని అక్కల్ని అందరూ తిడతాడు. నువ్వు బీజేపీ కుక్కరా, నువ్వు కాంగ్రెస్ కుక్కవరా, నువ్వు కమ్యూనిస్టు కుక్కవరా అని చెప్పేసి తిడతారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వ్యతిరేకిస్తే నువ్వు కేటీఆర్కి అమ్ముడు పోయినవరా, నువ్వు కేసీఆర్ కుక్కవరా అని తిడతారు. ఇక బీజేపీ వాళ్ళని ప్రశ్నించేది ఉంటే, జనసేన వాళ్ళని ప్రశ్నించేది ఉంటే, టీడీపీ వాళ్ళని ప్రశ్నించేది ఉంటే మాత్రం వెంటనే రంగంలోకి దిగి నువ్వు అంటే కమ్యూనిస్టు కుక్కవు, లేదంటే నువ్వు అర్బన్ నక్సలైటు, నువ్వు దేశద్రోహి, నువ్వు పాకిస్తాన్ ఏజెంటు, నువ్వు చైనా ఏజెంటు, ఇవే వేరే ఏముండవు కామెంట్లు. అరే నేను పెట్టిన పోస్టుకు నువ్వు రిప్లై రాయరా అంటే రాయరు. కనీసం దీని మీద నీ స్పందన ఎప్పుడు అంటే చెప్పరు. మళ్ళీ ఎక్కడో ఇప్పుడు నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక పోస్ట్ పెడితే మరి ఇందిరాగాంధీ ఇదే చేసింది కదా అని చెప్పేసి ఇందిరాగాంధీ ముచ్చట తీసుకొస్తారు. ఇందిరాగాంధీ టైంలో నేను బతకలే, అప్పుడు నేను జర్నలిస్ట్గా లేను, ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇప్పుడు విషయాలు మాట్లాడడం అంటే లేదు 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 నరేంద్ర మోడీ గురించి మాట్లాడడం, నువ్వు రాహుల్ గాంధీ గురించి ఎందుకు మాట్లాడమంటావు? ఆయనకు అధికారం ఏంటి, ఆయన గురించి మాట్లాడదాం. దయచేసి మేమేమంటున్నాం అంటే ఈ ఐటీ సెల్లులు పెట్టుకొని మీరు చేస్తున్నది మీ పార్టీని ప్రచారం చేసుకోవడమో, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడమో, లేదంటే ఇంకా మీ ఆలోచనలను ముందు తీసుకుపోవడమో. ఐటీ సెల్ చేయాల్సింది ఏంటి అంటే ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? ఐటీ సెల్లులు పెట్టుకొని కేవలం తిట్టేటువంటి ప్రయత్నాలే. ఇక స్క్రిప్ట్ ఎట్లా ఉంటాయి? ఆ మధ్యలో కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసుకు సంబంధించిన విషయంలో చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు చేసినటువంటి వీడియోలు చూస్తే మొత్తం మనం దగ్గరుండి చూసినాం. పూర్తి స్థాయిలో వాళ్ళందరూ ఒకటే స్క్రిప్ట్ చదువుతారు. ఆ తర్వాత చాలా అంశాలలో మనం బీజేపీ ఐటీసీలకు సంబంధించినవి చూసేది ఉంటే ఒకటే స్క్రిప్ట్ అందరి వీడియోలలో ఉంటుంది. అది తారుమారైన తర్వాత మళ్ళీ సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ అవుతారు అందరూ. కాబట్టి మేమేమంటున్నాం అంటే హేట్ స్పీచ్ తీసుకొచ్చేటువంటి అంటే హేట్ స్పీచ్కు యాంటీ హేట్ స్పీచ్ బిల్లుని తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రజలకు ఒక భరోసాని ఇస్తుందా, లేదనంటే పాలకులకు మాత్రమే భరోసాని ఇస్తుంది అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. అలాగే గడ్డం ప్రసాద్ గారు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా దానికి సమాధానం చెప్పాలని అయితే మేము కోరుతా ఉన్నాం.